ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము హిజ్కియా రాజకుమారుడైన మనష్షే రాజు గురించి ధ్యానించుదాము. ఇతడు యూదా వారికి రాజుగా ఉన్నాడనమాట. ఇతడు 12 ఏళ్లకే రాజయ్యాడు. ఇతడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఈ యూదా రాజ్యాన్ని అంటే 55 సంవత్సరాలు. అందరికంటే ఎక్కువ కాలం పరిపాలించిన యూదా రాజు ఎవరంటే ఈ మనష్షేనే అనమాట. ఇతని స్టోరీ ఎలా ఉంది అంటే ఎలా ఉంది అంటే ఎంత భయంకరంగా స్టార్టింగ్ ఉంటుందంటే ఎండింగ్ మాత్రం అంత మంచిగా ఉంటుంది. బైబిల్లో అందరి ప్రారంభం బాగానే ఉంటుంది, ఎండింగ్ బ్యాడ్గా ఉంటుంది. కానీ ఇతని యొక్క స్టార్టింగ్ బ్యాడ్గా ఉండి ఎండింగ్ మంచిగా ఉందన్నమాట. మంచి ముగింపును ముగించాడు అనమాట పౌరులాగా. సరే, ఇతడు ఏమేం చేశాడు, ఇతడు చేసిన చెడు పనులేంటి, ఇతడు చేసిన మంచి పనులేంటి అనేది మనం ఒకసారి ధ్యానించుకుందాం అనమాట. ఇతని స్టోరీ అంతా యాక్చువల్గా ఇతడు 12 ఏళ్ళకి రాజు. వాళ్ళ నాన్న హిజ్కియా చాలా మంచిగా పరిపాలించాడు. యూదా రాజులు గొప్ప రాజుల్లో ఈ హిజ్కియా కూడా ఒక మంచి రాజు అనమాట దావీదు తర్వాత. సో ఇతని కుమారుడుగా ఉండి ఇతడు ఏం చేశాడంటే, ఇతని గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉందంటే 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలోను, అదేవిధంగా 2వ దినవృత్తాంతాల్లోను 33వ అధ్యాయంలో కూడా ఇతని గురించి రాయబడింది. ఇతడు ఏం చేశాడు అంటే వాళ్ళ నాన్న కొట్టించిన అన్ని బలిపీఠాలని తిరిగి కట్టించాడంట. అంటే దేవుడికి అసహ్యకరమైన హేయమైన క్రియలు ఏమైతే ఉన్నాయో, అంటే అన్ని జనులు ఏమేమి చేస్తారో అన్ని జనుల కంటే అసహ్యకరంగా చేశాడంట విగ్రహారాధన. సో ఇతను ఏమేం చేశాడు అవన్నీ ఒక్కసారి అంటే బైబిల్లో మెన్షన్ చేశారు కాబట్టి మనం కూడా ఒకసారి ధ్యానించుకుందాము. సో బలిపీఠాలు, వాళ్ళ నాన్న పడగొట్టించిన బలిపీఠాలని తిరిగి కట్టించేశాడంట. బయలుదేవతల కంట అతను ఏం చేశాడంటే బలిపీఠాలు కట్టించాడంట. ఆహాబు చేసిన చాలా తక్కువ అంటే ఇతను చాలా ఎక్కువ చేశాడంట. అదే కాకుండా నక్షత్రాలకు మొక్కి వాటికి పూజించాడంట. ఇంకా ఏం చేస్తాడంటే మందిరంలో అతను ఏం చేస్తాడంటే అన్ని దేవతలకి బలిపీఠాలు కట్టించాడనమాట. తర్వాత ఇంకా ఏం చేశాడంటే జ్యోతిష్యం ఫాలో అయ్యాడంట, శకునమును వాడుక చేశాడంట, యక్షినిగాండతోనూ తర్వాత సూదగాండతోనూ సాంగత్యం చేశాను. ఇట్లా దేవుడికి దేవుడి దృష్టికి బహుగా చెడుతనం చేశాడు, దేవుడికి కోపం పుట్టించాడని ఉంది. అదేవిధంగా ఇతను ఇంకా ఏం చేశాడంటే మందిరంలో అషేరు ప్రతిమను కూడా నిలిపాడంట. ఇంకా ఏం చేశాడు అంటే ఇతను ఇక్కడ దినవృత్తాంతం 33వ అధ్యాయంలో ఇక్కడ ఏముందంటే ఒక లోయ ఉంటుంది అనమాట. ఆ లోయలో తన బిడ్డని ఏం చేస్తాడంటే బెన్ హిన్నోము లోయనందు తన కుమారుని అగ్నిగుండం దాటిచ్చాడంట. ముహూర్తాలు చూసుకున్నాడంట, చిల్లంగితనం వాడుకు చేశాడంట, మంత్రాలను చేయించాడంట, కర్ణపిచాచాలతో చేయించాడంట, సూదగండతో ఉన్నాడంట. ఇంకా ఏం చేయలేదు చెప్పండి. చెక్కుడి విగ్రహాలన్నీ తీసుకొచ్చి మందిరంలో పెట్టించేశాడంట. ఇతడు ఎంత అంటే ఏమి చేయొద్దన్నాడు అంటే ఏమి చెడుతనం ముందు అమోరీల కంటే ఇంకా ఘోరమైన పాపం అంటే చేశాడు. దేవుడు ఉండకూడదని తరిమేశాడు కదా ఆ భూమి మీద ముందు. వాళ్ళకంటే కూడా బ్యాడ్గా తన విగ్రహారాధన చేశాడు, చెడు పనులన్నీ చేశాడు. తన బిడ్డని ఏందండి అగ్ని దాటించడము ఎక్కడైనా ఉందా? ఇది ఇంత భయంకరంగా ఏ రాజులు చేయలే, ఇంత భయంకరమైన చేశాడు. సరే చేశాడా? దేవుడికి అసహ్యం వేసేసి ఏమనుకున్నాం మనము, దేవుడు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే తన దైవజనులు పంపించి హెచ్చరిస్తాడు, కరెక్ట్ చేసుకుంటారేమో అని. కానీ ఏమాత్రం కరెక్ట్ చేసుకోకపోగా తన విధానం అలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఏమైంది అంటే తర్వాత దేవుడు ఏం చేశాడంటే దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఈ అషూరు రాజుని 11వ వచనంలో ఉందన్నమాట. ఎవరి మీదకి పంపించాడు? మనిషి మీదకి పంపించాడు. సో ఈ యూదా రాజ్యాన్ని అంతా పట్టుకొని వాళ్ళు గొలుసులతో ఒక జంతువుని కట్టేసినట్టు కట్టేసి మనిషిని తీసుకొని పోయారంట. ఎక్కడ బబులోని తీసుకుపోయి అక్కడ అతన్ని శ్రమ పెట్టారంట. అప్పుడు శ్రమ వచ్చేస్తుందిగా, ఆయన పూజించిన ఆకాశ నక్షత్రాలు, తర్వాత ఆకాశంలో అన్ని రూపాలు, బయలుదేవతలు, అషేరు దేవతలు, సోదగాండ్రు, మంత్రాలు, చిల్లంగితనము ఇవన్నీ ఏమైనామది ఆయన అక్కడ అంటే ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే అప్పుడు శ్రమలో ఉన్నప్పుడు 12వ వచనంలో తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యంలోనికి తిరిగి అతన్ని తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనుష్య తెలుసుకునేను. ఏమనుంది? ఇతనంట ఎంత శ్రమ పెట్టారో ఆ బబులోను రాజులు. మంచిదేలేండి, ఆ శ్రమ కూడా మంచిదే. సో ఆ శ్రమకు తట్టుకోలేక
ఏం చేశాడంట, తన్ను తాను బహుగా తగ్గించుకొని, బహుగా పాపం చేశాడు, బహుగా తగ్గించుకొని తన పితరుల దేవుడైన యెహోవాకి ఏం చేశాడంట, మొరపెట్టాడంట. మొరపెట్టిన తర్వాత దేవుడు కామ్గా ఉంటాడండి. ఎవరైనా ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు, వాడు ఎలాంటి వాడైనా పర్లేదు, ఎంత పాపం చేసినా పర్లేదు, దేవుడు వెంటనే రెడీగా ఉంటాడండి. ఏంటి తెలుసా, వాళ్ళని కడిగి పవిత్రపరిచి తిరిగి వాళ్ళలో మంచిని నింపి వాడుకోవడానికి దేవుడు ఇన్స్టెంట్గా మార్చడానికి దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. దేవుడు కోరుకునేది ఒకటే అండి, ఏంటంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. అంటే నీ ఫ్రీ విల్ దేవుడికి ఇవ్వాలి. బలవంతంగా ఏదో అట్లా చేయలేడు దేవుడు. దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు కదా, అలా ఆయన బలవంతంగా మార్చలేడు. నీకుగా నువ్వు వెళితే చాలు, జస్ట్ అట్లా డోర్ దేవుడికి ఓపెన్ చేస్తే చాలు, ఆయన లోపలికి వచ్చి మొత్తం చక్కబెట్టేస్తాడండి మన జీవితాన్ని. సో ఈ మనుష్య జీవితాన్ని కూడా అలాగే దేవుడు చక్కబెట్టాడు. సో అతను ఏం చేశాడు, మొరపెట్టిన వెంటనే దేవుడు సహాయం చేసి ఆ బబులోను రాజులు ఇతను విడిపించి తిరిగి తన యూదా రాజ్యానికి వచ్చి ఏమని చేశాడని ఉందంటే ఇక్కడ ఏమని తెలుసుకున్నాడు, ప్రార్థన చేయంగానే ఆలకించే దేవుడు, క్షమించమని అడగంగానే క్షమించే నిజ దేవుడని ఇతడు తెలుసుకున్నాడంట. ఎప్పుడు, మరలా తను తిరిగి యెరూషలేముకి వచ్చినప్పుడు. అదేవిధంగా 14వ వచనంలో ఏమనుందంటే, ఇంకా ఇతను ఏం చేశాడంటే అక్కడంతా మొత్తం పగలగొట్టిచ్చేసాడనమాట. అంతా ఆ విగ్రహాలన్నీ తీసివేశాడు, బలిపీఠాలన్నీ తీసివేశాడు. ఇంకా ఇక్కడ ఏమని చెప్తారంటే, ఈ రాజే కాదు, ఆ యూదా రాజు ప్రతి ఒక్కరూ యెహోవాని పూజించాలని ఆజ్ఞ ఇచ్చాడంట. ఆజ్ఞ అంతే, ఇంకా దాన్ని మీరడానికి ఎవరు లేదనమాట. సో ఆ ఆజ్ఞ ఇచ్చినట్టు ఇక్కడ రాయబడి ఉందనమాట. తర్వాత తను దేవుడికి ఇంకా ఏం చేశాడని ఉందంటే, అది దేవుడికంట 16వ వచనంలో, ఇదిగాక అతడు యెహోవా బలిపీఠంను బాగు చేసి దాని మీద పాపం చేశాడు కదా, అందుకని దేవుడికి సమాధాన బలులను కృతజ్ఞతా అర్పణలను అర్పించుచు ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చింది 16వ వచనంలో. ఇంకా బలులు అర్పించినా కూడా అది యెహోవా నామంలోనే అర్పించాలని చాలా గట్టిగా ఆజ్ఞాపించాడనమాట. సో ఎంతగా అంటే మరలా తప్పిపోయినట్టు ఇక్కడ లేదండి. అతను ఇంకా తను ఎక్కడుందంటే, ఇంకా తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా అతను ఎక్కడ పాతి పెట్టారంటే తన పితరులతో కూడా నిద్రించి తన నగరం అందు పాతి పెట్టాను అని ఉందనమాట. అంటే ఎండింగ్ బాగానే ఉంది అని అన్నమాట. సో ఇలాగా ఇంత పాపం చేసిన రాజు తను దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారే అండి మొరపెట్టాడు, అంతే తన జీవితం మారిపోయింది. తను తిరిగి తన రాజ్యానికి వచ్చాడు, మళ్ళీ తిరిగి మొత్తం రిస్టోర్ చేశాడు. ఈ స్టోరీ అంతా వింటుంటే ఎలా ఉంది చెప్పండి? తప్పిపోయిన కుమారుడిలాగా లేదు. దేవుడు మంచిగా అవకాశం ఇస్తే వెళ్ళిపోయి నాశనం చేసుకొని మరలా ఒక్కసారి మళ్ళీ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినట్టు. అదేవిధంగా కొత్త నిబంధనలు పౌలు జీవితంలో కూడా లేదండి. చూడండి, పౌలు దేవుడికి ఎంతో అగెనిస్ట్గా తను అందరిని చంపిస్తూ, అంటే దేవుడికి అసహ్యకరమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తను దర్శించిన తర్వాత తనను మరలా తిరిగి తన జీవితాన్ని ఎంతగా రిస్టోర్ చేసుకున్నాడు. అంటే స్టార్టింగ్ బాగుండి ఎండింగ్ చాలామంది బైబిల్ అట్లా ఉంటుంది, కానీ ఇతని స్టార్టింగ్ బాగలేకపోయినా తిరిగి తను రిస్టోర్ అయ్యాడండి. ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు ఏ స్థితిలో ఉన్నారు అంటే, దేవుడికి దగ్గర ఎంత అసహ్యకరమైన పరిస్థితుల్లో ఏ రకమైన పాపాలు భూమి మీద ఉన్నాయో అవన్నిట్లో నేను ఇన్వాల్వ్ అయ్యానండి. నేను దిగజారిపోయిన జీవితం, నా జీవితం భ్రష్టు పట్టిపోయింది, మన ఫ్యామిలీ భ్రష్టు పట్టిపోయింది, చేయకూడని పనులన్నీ నేను చేశాను. ఇంత దరిద్ర స్థితిలో నేనున్నా, ఎన్నో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఏ సమస్య అన్నా, ఈ సమస్య ఇతడు చేసిన పాపాలు ఏమున్నాయో చెప్పండి? ఒక్కటైనా దేవుడు యథార్థంగా ఉన్నాడా? అసలు ఈ భూమి మీద ఏ రకమైన విగ్రహారాధన ఉందో, భూమి మీద ఎటువంటి చెడు పనులు ఉన్నాయో, సరే విగ్రహారాధన అయితే పక్కకు పెడితే చూడండి, చిల్లంగితనాలంట, మంత్రాలంట, జ్యోతిష్యాలంట, ముహూర్తాలంట, ఏమి వదలలేదు చెప్పండి. ఆ రోజులో ఇంత భయంకర పాపం చేశాడు. సో ఏ పాప జీవితంలో మీరు ఉన్నారు, అది వ్యభిచారం కావచ్చు, తాగుబోతుతనం కావచ్చు, ఇంట్లో అంటే భార్యకి నమ్మకంగా ఉండకపోవడం కావచ్చు, అప్పులు కావచ్చు, ఇతరులతో గొడవలు కావచ్చు, రౌడీలాగా బిహేవియర్ కావచ్చు, ఎంత ఎంత భయంకరమైన బ్యాడ్ బిహేవియర్ అయినా, బ్యాడ్ థింగ్స్లో కూరుకుపోయినా, తెలియక పొరపాటున ఒక పాపంలోంచి ఒక పాపంలోకి మీరు జారిపోయినా, మీరు ఎంత భ్రష్టు పట్టిపోయినా ఒక్కసారి యేసే దగ్గరికి రండి. అయ్యా నేను పాపిని, నా జీవితాన్ని తిరిగి రిస్టోర్ చేయండి అని అడగండి.
నిజంగా మీరు పశ్చాత్తాపడికి దేవుడి సన్నిధిలో మీరు మొరపెడితే మీ మొర దేవుడు ఆలకించి ఇమీడియట్గా, అంటే మీ జీవితాన్ని మార్చకపోతే ఇప్పుడు అడగండి. జీవితాలు బాగు చేసే దేవుడు అండి యేసయ్య. నిజ దేవుడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు, చెవులుండి వినగల దేవుడు, కళ్ళుండి చూడగల దేవుడు, హృదయంతో స్పందించగల దేవుడు. నేను ఏ స్థితిలో ఉన్నా నువ్వు నిజంగా ప్రార్థన చేసి నువ్వు నిజంగా మారాలనుకుంటే, నిజంగా నీళ్ళు పశ్చాత్తాపం వస్తే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే పరిగెత్తుకుంటే నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నీ జీవితాన్ని మార్చి, ఎంతో మందికి అసహ్యకరంగా ఉన్న నీ జీవితం, ఎంతో మంది జీవితాలు నష్టం చేసిన నీ జీవితాన్ని ఎంతో మందికి ఆశీర్వాదకరంగా చేసి, ఈ భూమి మీదే కాదు యుగ యుగాలు పరలోకంలో కూడా నీ యొక్క ఆ యొక్క మంచితనము అక్కడ కూడా అనుభవించేటట్లుగా దేవుడు నిన్ను మార్చగలడు, మారుస్తాడు. అది నిజము, ఖచ్చితము. నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నానండి. మీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే సరెండర్ అయ్యి ఆయన దగ్గర నిజంగా మారాలనుకోవడం మాత్రమే. నిజంగా ఈ మనుష్య రాజును చూస్తే పడి లేచిన కెరటంలాగా లేదండి, పడిపోయాడు భయంకరంగా. ఎంత భయంకరంగా కిందకు పడ్డాడో అంత భయంకరంగా పైకి లేచాడు. తను ఒక్కడే మార్చుకోవడమే కాదు, ఆ యూదా జనాన్ని అంతటిని మళ్ళీ దేవుడి వైపు తిప్పాడండి. ఇంతగా తన జీవితం మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఇజ్రాయెల్ ప్రజలని. చూసారా, దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు అంటే ఇదంతా మనకి ఎందుకండి, ఎగ్జాంపుల్ లాగా. వాళ్ళ జీవితాలను బాగు చేసిన దేవుడు మన జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. ఆ దేవుని నమ్మి ఆ దేవుడి చేతులు మన జీవితాన్ని పెట్టి మనం నడిపించే బాధ్యత ఆయన చేతికి అప్పచెప్పి ఈ ఉన్న కొంతకాలం భూమి మీద మనం ప్రశాంతంగా దేవుడి చేతిలో బతుకుదామా? దేవుడికి ఇష్టంగా దేవుని చిత్తానుసారంగా జీవిద్దామా? ప్రైజ్ ది లార్డ్.